విశాఖ జిల్లా గాజువాక 69వ వార్డు వెంకటేశ్వర కాలనీలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, కరణం ముత్యాలనాయుడు, ఐహెచ్ఆర్ఎస్ కమిషన్ ఆశా పార్దన్ పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంటిల దగ్గర నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలోని రాణించడం శుభ పరిణామమని అన్నారు. మగవారు అభివృద్ధికి మహిళ ఎంతో అండగా ఉంటుందని, మహిళలకు మగవారు అండగా ఉండి ఆమె ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు. చిన్ననాటి నుంచే మహిళలకు ఏ విధంగా గౌరవించాలో నేటి పిల్లలకు అలవాటు చేయాలని అన్నారు. అనంతరం చిన్నారులు డాన్సులతోటి అలరించారు. ముఖ్య అతిథులు చేతుల మీదుగా ఆటల పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మలా కుమారి, చెల్లా చందు, శ్వేత, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, ఎం శ్వేత, లక్ష్మి, రమ, దేవకి, వెంకటలక్ష్మి, ప్రజ్ఞ, అనుష, రీటా శర్మ, అధిక సంఖ్యలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మహిళ జననము నీవే, గమనము నీవే, సృష్టివి నీవే, సృష్టికర్తవు నీవే, కర్మము నీవే, ఈ జగమంతా నీవే అని చెప్పి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ ప్రపంచవ్యాప్తంగా మహిళను సృష్టించి, మహిళ ప్రతి ఇంట్లో ఉండి తన యొక్క బాధ్యతని ఈ సృష్టికి అందించాలని చెప్పి, ఒక మగువగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, అన్నిట్లో ఒక భార్యగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి ఏకైకది ఓ మగువ, నీకే జోహార్లు అని చెప్పి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మహిళ వెనకాతల ఒక పురుషుడు ఉంటాడనేది ఎంత నిజమో, ఒక పురుషుడు వెనకాతల స్త్రీ ఉండి నడిపించి సమాజానికి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా అన్నిటిలోని తన బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి మగువని మర్చిపోలేక ఈరోజు అంతర్జాతీయంగా ఈరోజు మగువ నింగి నుంచి నేల వరకు తన బాధ్యతని నాసాలో కూడా నిర్వర్తించగలదని చెప్పి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 1905 సంవత్సరంలో మహిళలు తన యొక్క వృత్తి పనులు టైంకి ఎక్కువ సంఖ్యగా పనిచేస్తున్నారని చెప్పి మార్చి 8వ తారీఖున కార్మికులందరూ కలిపి, అంటే మహిళా కార్మికులు తన సమస్యలు గలమెత్తి వినిపించడంతో ఆ రోజు ఆ సమస్య పరిష్కరించబడింది. కాబట్టే ప్రతిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8నే నిర్వర్తించడానికి గల కారణం అని ఈ 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా మహిళలకు ఇవ్వడం జరిగింది. కానీ మహిళకు మాత్రమే అది సాధ్యమైంది. అలాగే ఎక్కడైనా ఏ పని అప్పచెప్పినా ఒక పోలీస్ వ్యవస్థలో కానీ, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక టీచర్గా, అన్ని వ్యవస్థల్లో రాజకీయంలో కూడా చక్రం తిప్పగలదు ఒక ఆడదానికి ఈరోజు మాకు ఇంతటి ప్రాముఖ్యతని, ప్రస్థానాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు చల్లా చందు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఇంటికి పునాది మాత్రమే కాదు, ప్రతి రంగంలో కూడా కుటుంబం నుంచి రాజకీయ రంగం వరకు కూడా, అలాగే కార్యాలయం నుంచి ప్రతిభా రంగం వరకు కూడా ప్రతి చోట కూడా అనేక రంగాల్లో మహిళలు ఎంతో సాధిస్తున్నారు. అలాగే మహిళలందరికీ కూడా గౌరవంలో స్వేచ్ఛని, అవకాశాన్ని, మర్యాదని ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒక అబ్బాయిని పెంచినప్పుడు ఏమని పెంచాలంటే, ప్రతి ఆడది నీకు చెల్లి, అక్కతో సమానం అని పెంచండి. పెంచితే ఇప్పుడు జరిగే అరాచకాలంటూ ఏవి జరగవు. ఫస్ట్ మన ఇంట్లో పెంపకం సరిగ్గా ఉండాలి. అలాగే పాతప్పుడు గురువులు చాలా మంచిగా ఉండేవారు, ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ కూడా అంటే ఒక గౌరవం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు టీచర్సే కీచకుల్లా తయారయ్యారు. ఫస్ట్ థింగ్, ఒక శాడిస్ట్ లాగా. స్కూల్లో సెక్యూరిటీ లేదు, కాలేజీలో సెక్యూరిటీ లేదు, చెప్పాలంటే ఇంట్లో కూడా సెక్యూరిటీ లేదు. ఎక్కడ ఆడపిల్లలకి సెక్యూరిటీ, యాక్చువల్లీ మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా లేదు ఇప్పుడు. కనుక ముందు మన ఇంట్లో నుంచి మార్పు వస్తే బయట కూడా మార్పు వస్తుంది. ఈ ఉమెన్స్ డే రోజు ఇంత బాగా మేము సెలబ్రేట్ చేసుకొని ఈ దినాన్న మేము చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి మేము ఆటలు పాటలు ఒకటి కాదు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం మా సైడ్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్, అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ఇలా గవర్నమెంట్ కానీ లేదంటే ఏమన్నా కానీ మాకు ఈ సపోర్ట్ని ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. మేము ఉద్యోగాలే కాదు, ఇంటి పని కాదు,
అలానే బయట ఇలాంటి గ్యాదరింగ్స్ కూడా మేము చక్కగా ఆర్గనైజ్ చేయడానికి మాకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని కలుగజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. స్త్రీకి భూదేవికి ఉన్నంత సహనం ఉంది అని అనంతలక్ష్మి గారు చెప్పినట్టు బ్రహ్మగారే ఒప్పుకున్నారు. ఆ బ్రహ్మగారు తర్వాత పురుషులందరూ స్త్రీలకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ని ఇలా ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మేము ఇది ఎంతో శ్రమపడి కార్యక్రమం చేశాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా పురుషులు, స్త్రీ వెనక పురుషుడు ఉంటాడు, అలాగే పురుషుడు వెనక కూడా స్త్రీ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరూ లేకుంటే, ఒకరికొకరు సహకరించుకోకుంటే అసలు జీవితమే నడవదు, వారి కుటుంబ వ్యవస్థ నడవదు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటూ, ముఖ్యంగా మహిళలకి తగిన గౌరవం మర్యాదలు ఇస్తూ వాళ్ళని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేలా మగవాళ్ళందరూ సహకరించాలని, మరి ఈ దినాన్ని మరింత చక్కటి కార్యక్రమం నిర్వహించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ